హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము జెన్కిన్స్ టూల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను జెన్కిన్స్ గురించి, ఓకేనా. సో ఇక్కడ మీరు పాయింట్స్ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ చూడండి, జెన్కిన్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ టూల్ ఫర్ సిఐసిడి మెథడాలజీ అని అంటున్నాం, ఓకేనా. ఈ జెన్కిన్స్ అనేది మనకి ఓపెన్ సోర్స్ టూల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ జెన్కిన్స్ని మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి డెవలప్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హడ్సన్ ప్రాజెక్ట్ అని అంటున్నాం. దట్స్ వై దీన్ని మనకి ముందుగా హడ్సన్ అని నేమ్ ఇచ్చారు. బట్ లాటర్ ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత దీనికి జెన్కిన్స్గా రీనేమ్ చేశారు. ఇక్కడ చూడండి, జెన్కిన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హడ్సన్ ప్రాజెక్ట్ అండ్ నెక్స్ట్ ఇనిషియల్లీ ఇట్ ఈస్ కాల్డ్ హడ్సన్, దెన్ లాటర్ రీనేమ్ యాజ్ ఎ జెన్కిన్స్, ఓకేనా. ఆ తర్వాత దీనికి జెన్కిన్స్గా నేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా అందరూ సిఐసిడిని ఒక టూల్గా అనుకుంటారు, బట్ సిఐసిడి అనేది మెథడాలజీ ఆర్ ఫ్రేమ్వర్క్ అని చెప్పొచ్చు. వాట్ ఈస్ మీన్ బై సిఐసిడి అంటే సిఐ నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ సిడి నథింగ్ బట్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఆర్ కంటిన్యూస్ డెలివరీ అని చెప్పొచ్చు, ఓకేనా. సో మీకు ఇంకా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి ఆర్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, నేను దానిపైన కూడా ఒక వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ సిఐసిడి మెథడాలజీని మనము మోడర్న్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్లో అయితే యూజ్ చేస్తాం. సో మనకి బిఫోర్ జెన్కిన్స్ మనకి వర్క్ ప్రాసెస్ అనేది ఎలా ఉండింది అనేది మనం చూద్దాం, ఓకేనా. జస్ట్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో జస్ట్ ఇమాజిన్ ఇతను ఒక డెవలపర్ అని అనుకుందాం, ఓకేనా, సాఫ్ట్వేర్ డెవలపర్. సో డెవలపర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ప్రాజెక్ట్కి సంబంధించిన సోర్స్ కోడ్ని డెవలప్ చేయడం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ అతనికి అసైన్ చేసిన ఒక ప్రాజెక్ట్ అసైన్ చేశారు అనుకుందాం. సో ఆ ప్రాజెక్ట్ని 3 months ఆఫ్ టైం పీరియడ్లో కంప్లీట్ చేయాలి అని టైం పీరియడ్ అయితే ఇచ్చారు. సో అప్పుడు ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, డెవలపర్ యొక్క రెస్పాన్సిబిలిటీ డెవలప్ చేసిన కోడ్ని అంతా కూడా గిట్ హబ్లో స్టోర్ చేయడం, ఓకేనా. సో ఇది మనకి డెవలపర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, అంటే డెవలప్ చేసిన కోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా గిట్ హబ్ రిపాజిటరీలో స్టోర్ చేస్తాడు. సో నెక్స్ట్ గిట్ హబ్ తర్వాత అంటే ఈ గిట్ హబ్లో స్టోర్ చేశాడు అనుకుందాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గిట్ హబ్లో స్టోర్ చేశాడు. సో గిట్ హబ్లో స్టోర్ చేశాక తర్వాత మనకి ఇంకా టెస్టింగ్ ఫేజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ టెస్టింగ్ తర్వాత ప్రీ ప్రాడ్ ఫేజ్ ఉంటుంది, ఆ తర్వాత ప్రాడ్ ఫేజ్ ఉంటుంది. సో ఈ అన్ని ఫేజెస్ తర్వాత మనకి అప్లికేషన్ అనేది మార్కెట్లోకి వస్తుంది, ఓకేనా. అంటే ఈ అన్ని ఫేజెస్లో కూడా మనకి అప్లికేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతే అప్పుడు దాన్ని మనకి ఆ అప్లికేషన్ని మార్కెట్లో అయితే రిలీజ్ చేస్తారు. సో ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డెవలపర్ 10 o'clockకి లాగిన్ అయ్యాడు అనుకుందాం, ఓకేనా. సో ఇతను 10 o'clockకి లాగిన్ అయ్యి ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ లైక్ 10 to 11:30 ఒక 10 lines ఆఫ్ కోడ్ని రాశాడు, ఓకేనా. ఆ కోడ్ రాసి అతను గిట్ హబ్కి పుష్ చేసి గిట్ హబ్లో స్టోర్ చేశాడు అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు లైక్ గిట్ హబ్లో స్టోర్ చేసిన కోడ్ని టెస్టింగ్ ఫేజ్కి పంపాలి కదా. సో అలా పంపాలి అంటే లైక్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ ఇంజనీర్, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. డెవాప్స్ ఇంజనీర్ అనుకోండి ఆర్ ఎనీ అదర్ వన్, ఓకేనా, ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో అతని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే లైక్ ఈ గిట్ హబ్లో ఉన్న సోర్స్ కోడ్ని టెస్టింగ్ ఫేజ్కి పంపడం. సో ఇక్కడ ఈ డెవలపర్ రిమైనింగ్ 10 lines ఆఫ్ కోడ్ రాయాలి అంటే ఫస్ట్ ఇతను ఆల్రెడీ ముందు 10 lines ఆఫ్ కోడ్ని గిట్ హబ్కి పుష్ చేశాడు కదా. సో అది వ్యాలిడా కాదా అని తెలియాలి. సో అంటే టెస్టింగ్ టీం వాళ్ళ దగ్గర నుండి టెస్టింగ్ ఫేజ్లో దీన్ని వ్యాలిడేట్ చేసి మనకి ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయాలి, ఓకేనా. సో ఆ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేశాక ఇఫ్ అది ఓకే అనుకుంటే అప్పుడు అతను ఇంకా 20 lines ఆర్ ఇంకా కోడ్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెస్టింగ్ టీం వాళ్ళు 12 pmకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అనుకుందాం, ఓకేనా. అంత కోడ్ ప్రాపర్గా ఉంది అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు అనుకుందాం. సో అప్పుడు 12కి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా. సో అప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ డెవలపర్ లైక్ 1 o'clock వరకు ఇంకా రిమైనింగ్ 20 lines ఆఫ్ కోడ్ని డెవలప్ చేశాడు అనుకుందాం, ఓకేనా. సో 20 lines ఆఫ్ కోడ్ని డెవలప్ చేసి 1 o'clock వరకు ఇక్కడ గిట్ హబ్ రిపాజిటరీలో మళ్ళీ సోర్స్ కోడ్ని పుష్ చేశాడు, ఓకేనా.
సో టైం ఇక్కడ 1 అవుతుంది. సో 1:00కి ఈ పర్సన్ టెస్టింగ్ ఫేజ్‌కి పంపాలి అంటే ఆ పర్సన్ లంచ్ బ్రేక్‌కి వెళ్ళాడు అనుకుందాం. ఓకేనా? సో అప్పుడు లైక్ మళ్ళీ రిటర్న్ లంచ్ బ్రేక్ తర్వాత 3:00కి అలా రిటర్న్ వచ్చాడు అనుకుందాం. అవైలబుల్‌లోకి వచ్చాడు. సో అప్పుడు లైక్ 3:00కి అలా మళ్ళీ ఆ సోర్స్ కోడ్‌ని ఇతను టెస్టింగ్ ఫేజ్‌కి పంపాడు. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ లైక్ ఈ డెవలపర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ టెస్టింగ్ ఫేజ్ నుండి ఫీడ్‌బ్యాక్ రావాలి కదా! సో దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ టెస్టింగ్ ఫేజ్ వాళ్ళు టెస్టింగ్ టీమ్ వాళ్ళు మనకి లైక్ సో లైన్ దగ్గర ఎర్రర్ వస్తుంది అని ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు అనుకుందాం. లైక్ ఈ విధంగా ఎర్రర్ వస్తుంది అని 4:30కి అలా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు అనుకుందాం. సో అప్పుడు మళ్ళీ ఈ డెవలపర్ కోడ్‌ని డెవలప్ చేసి దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ గిట్‌హబ్‌కి పుష్ చేశారు. ఓకేనా? సో అతను టోటల్ కోడ్‌ని మళ్ళీ డెవలప్ చేసి గిట్‌హబ్‌కి పుష్ చేసేసరికి మనకి 6 PM టైం అయితే అవుతుంది. సో ఫ్రైడే అనుకుందాం ఆ రోజు. సో అప్పుడు 6 PM టైం ఫ్రైడే. సో అప్పుడు ఈ గిట్‌హబ్‌లో ఉన్న కోడ్‌ని టెస్టింగ్ ఫేజ్‌కి పంపాలి అంటే ఆ పర్సన్ 6:00కి లాగౌట్ అయ్యారు. సో అప్పుడు లైక్ ఈ డెవలపర్ ఫీడ్‌బ్యాక్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని డేస్ లైక్ మనకి ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకేనా? వీక్ ఆఫ్ కదా! సో వీక్ ఆఫ్ కూడా మనకి వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ప్రొవైడ్ చేసిన టైం ఎంత? టైం పీరియడ్ ఎంత? ఓన్లీ 3 మంత్స్. బట్ ఇలా మనం మొత్తంగా మాన్యువల్ ప్రాసెస్ ఫాలో అవుతే మనకి 3 మంత్స్ కాస్త 6 మంత్స్ అవ్వచ్చు ఆర్ 1 ఇయర్ టైం కూడా పట్టొచ్చు. ఓకేనా? సో మనం ప్రాజెక్ట్‌ని ఇన్ టైంలో అయితే డెవలప్ చేయగలుగుతామా? లేదు. ఈ విధంగా. సో ఇలా కాకుండా డెవలపర్ కోడ్ రాసి గిట్‌హబ్‌కి పుష్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా టెస్టింగ్ సర్వర్‌లోకి ప్రాసెస్ అవ్వాలి. సో ఇలా ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అవ్వాలి అనుకుంటే మనం ఈ జెన్కిన్స్ టూల్‌ని అయితే యూజ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్‌ని మనం ఆటోమేటిక్‌గా పర్ఫామ్ చేయాలి అనుకుంటే మనం ఈ CI/CD మెథడాలజీ జెన్కిన్స్‌ని అయితే యూజ్ చేస్తామని చెప్పొచ్చు. సో ఇది మీకు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా నేను మీకు జెన్కిన్స్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఇంకో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో కోర్స్ ఫీ కూడా మనకి ఓన్లీ 2,999 రూపీస్ మాత్రమే. మీకు కంటెంట్ టోటల్ కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ మనం డైలీ డౌట్ సెషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మనకు కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇఫ్ డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ అవుతే కామెంట్ సెక్షన్లో మనం లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అక్కడ మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఆర్ కామెంట్ సెక్షన్లో నంబర్ కూడా ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసి మీరు మీ క్వెరీస్ తెలుసుకొని ఆ తర్వాత జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అండ్ మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇది మనకి పైథాన్ లైఫ్ .in వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది మనకి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఓకే. ఇఫ్ కోర్సు సిలబస్ చెక్ చేసినట్టయితే మీకు ఇక్కడ మనం డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. వీటితో పాటు మనం లైనక్స్, గిట్‌హబ్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డెవాప్స్ టూల్స్ గురించి నేర్చుకుంటాం. లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. అండ్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసి ప్రొమీథియస్, గ్రాఫానా వీటి గురించి కూడా. అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్‌తో పాటు మనము AWS సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో AWS పైన కూడా మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు. లైక్ మనం EC2 గురించి అండ్ S3, VPC అండ్ IAM అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ గురించి అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ రికార్డెడ్ కంటెంట్‌లో. సో కోర్స్ చూసినట్టయితే మీకు కోర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2,999 రూపీస్ మాత్రమే. ఓకే. సో ఈ రికార్డెడ్ కంటెంట్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ మీకు 24/7 ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు ఏ టైంలో అయినా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోర్స్ వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే. టోటల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్‌స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇఫ్ మీరెవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే లైక్
వన్స్ కోర్స్ సిలబస్ చెక్ చేసి డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.